Stage Pass, Institute of Gaming. For more details, contact 709396596. వెల్కమ్ టు థింక్ అగైన్. నేను ఉదయశ్రీ. ఫ్రెండ్స్ మధ్యలో విషయాలు, పర్సనల్ విషయాలు ఎంతవరకు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు, ఇదే టాపిక్ పైన మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ స్టూడియో. మేడం, ఫ్రెండ్స్ అంటే అదే మన చేతికున్న 5 వేళ్ళే ఒకలాగా ఉండవు అని అంటారు. ఒకలాగా ఉంటే మనం ఏం పని చేయలేమండి, ఏమీ పని చేయను. మీరు అన్నము ఏంటి ముద్దలు చేసుకోలేరు, ఏది క్యారీ చేయలేరు. సో ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే ఈ స్ట్రక్చరు మనకి పనికి వస్తుంది. అట్లాగే మీరు అన్నట్టుగా మనతో పాటు ఉండే మన ఇంట్లో ఉండే వాళ్ళే 5 మంది ఉంటే 5 ఒక్కొక్కలా ఉంటారు. ఇంకా బయట అంటే ఇంకెట్లా ఉంటారు కదా. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు 5 వేలు ఒకలా ఉండవు, ఫ్రెండ్స్ థింకింగ్ కూడా సేమ్ ఉండదు. ఒకరు రిజర్వ్డ్ గా ఉంటారు, ఒకరు అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అన్ని పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఎదుటి పర్సన్ ని చూసైనా నేర్చుకోవాలి. పర్సనల్ తను షేర్ చేయట్లేదు అయినా కానీ స్టిల్ దట్ గర్ల్ ట్రస్ట్ హర్ అండ్ షేర్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఎవరిలో మార్పు రావాలి ఇక్కడ? ఎంతవరకు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవచ్చు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా? ఉద్దేశం నేను ఒకటే చెప్తాను, లైఫ్లో నేర్చుకోండి మీరు. ఎప్పుడు కూడా నా పర్సనల్స్ అంటే నా పర్సనల్ విషయాలు, నా విషయాలు వేరే వాళ్ళకు చెప్తే వీళ్ళకి మంచి జరుగుతుంది, చెప్పకపోతే వీళ్ళకి నష్టం జరుగుతుంది అన్నంత వరకు నేను షేర్ చేసుకుంటాను. నా విషయాలు, నా పర్సనల్ విషయాలు మీకు నేను షేర్ చేసుకున్నందువల్ల మీకేం లాభం లేదు కదా. కాకపోతే ఏంటంటే ఆ షేర్ చేసుకునే టాపిక్, ఆ షేర్ చేసుకునేది ఏదైనా సరే అది మీకు ఎంతవరకు అవసరమో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి నిజంగా పర్సనల్ జీవితం అనేది ఉంటుందండి. అది ఎవరికి, తల్లిదండ్రులతో కూడా, పిల్లలకు కూడా, కనీసం నా ఫ్రెండ్స్కి కూడా నాతో నేనే పోయే రహస్యాలు కొన్ని ఉంటాయి, అవి చెప్పుకోకపోవడమే చాలా మంచి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ నిజంగానే అది కంపల్సరీగా, అంటే కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఉదయశ్రీ నాకు ఇవాళ ఇది అయ్యింది, నేను ఎవరితోనో చెప్పుకుంటే నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందేమో అని మనము వెతుకుతాం. వెతికినప్పుడు ఎలా ఉండాలంటే ఆ మనిషి కూడా ఎవరితో నేను షేర్ చేసుకుంటానో ఆ షేర్ చేసుకునే వ్యక్తి ఎవరైనా సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎలా ఉండాలి అంటే అది నీ కడుపులో పెట్టుకుంటే ఉండేలాగా ఉండే మనిషితోనే నేను షేర్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఓవర్ యాంగ్జైటీ చూపించేసి నువ్వు ఎలా ఉన్నావు, సపోజ్ మీరు ఈరోజు వచ్చారు, ఒక ఫ్రెండ్ ఉంటుంది మీకు, సో ఆమె చాలా క్లోజ్గా ఉంటుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఏమైంది, ఎప్పుడు ఎలా ఉంటావు నువ్వు, ఎందుకు ఈరోజు అలా ఉన్నావు అంటే మీకు మీ మెంటాలిటీ ఏంటంటే ఎవరితోనే నేను షేర్ చేసుకుంటా, నాకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందేమో, వాళ్ళు ఏమో నాకు సొల్యూషన్ చెప్తారేమో, నేను చేసింది కరెక్టా కాదా నాకు సజెస్ట్ చేస్తారేమో అన్న యాంగ్జైటీతో మీరు షేర్ చేసుకుంటారు కదా. ఆ షేర్ చేసుకున్న వ్యక్తి ఏమిటంటే అతని మెంటాలిటీ, అమ్మాయి మెంటాలిటీ ఏంటంటే ఎంతసేపు వచ్చి ఎదుటి వాళ్ళది వినేసి ఆ విన్నది తన కడుపులో పెట్టుకోకుండా పక్కకెళ్ళి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేయడం. ఎలా స్ప్రెడ్ చేస్తారు? మీరు చెప్పింది ఒక విషయము, వాళ్ళు అక్కడికి వెళ్ళి దానికి ఇంకా ఈస్ట్మెన్ కలర్స్ కలిపేసి చెప్తారు. మరి ఆ మూడో వ్యక్తి విన్నవాడు ఊరుకుంటాడా, విన్నమ్మాయి ఊరుకుంటుందా, వేరే వాళ్ళకి? అంటే ఇదంతా ఏంటంటే వీళ్ళదంతా ఒకటే మెంటాలిటీ. మీకు వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి అనేది మీదేలా మెంటాలిటో, వినేవాళ్ళది ఏంటంటే ఎంతసేపు వచ్చి ఇప్పుడు చెప్పేశారా వెంటనే ఇమీడియట్గా వెళ్ళి నేను వేరే వాళ్ళకి చెప్పాను, అవును వేదశ్రీ ఇలాగంట, ఇలా అయిందంట తన లైఫ్లో నాకు చెప్పిందండి అంటారు. ఆ విన్నవాళ్ళు ఏం చేస్తారంటే మూడో వాళ్ళకి చెప్తారు. ఇదంతా ఏమిటంటే అంటే నేను ఎప్పుడైనా నేను ఒకటి షేర్ చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తికి నేను చెప్పిన ఏదైనా సరే షేర్ చేసుకున్నది కడుపులో పెట్టుకొని అది నాకే జరిగింది, అది దీనివల్ల నేనే ఎఫెక్ట్ అవుతాను కాబట్టి నేను ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఉదయశ్రీ నన్ను నమ్మింది, నా మాట నమ్మింది, తన కష్టాన్ని నేను కడుపులో పెట్టుకుంటాను, తన రహస్యాన్ని నాకు చెప్పింది కాబట్టి నేను కూడా ఇది నా ప్రాణం పోయేదాకా నేను ఎవరికి చెప్పకూడదు అనే మనిషితో మాత్రమే మనం షేర్ చేసుకోవాలి. కానీ నిజంగా అలాంటి మనుషులు దొరకడం చాలా కష్టం. అలా దొరికారంటే అది మన అదృష్టమే ఎవరైనా సరే. కానీ ఈ కాలంలో అలా ఎవరూ లేరండి. అంతసేపు వచ్చి అంటారు కదా, ఒట్టి మాట చెప్పి గట్టి మాట లాగుతారనమాట. నేను ఊరికే ఒకటి వేస్తా మీకు అంతే. ఏమైంది ఈరోజు, ఏమైనా గొడవైందా స్టూడియోలో అంట, నిజంగా ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. కానీ మీరు ఏంటంటే నిజంగానే మీ కర్మానికి ఆడండి, అవునండి ఈరోజు గొడవ అయిపోయిందండి, వాళ్ళతో గొడవ అయింది వీళ్ళతో చెప్పేస్తారనమాట. అంటే నేను ఉట్టిగా ఒక రాయి విసిరా
ఆ రాయి కరెక్ట్ గా మీకు తగిలింది. ఎక్కడ తగిలింది? మీకు జరిగిన దానికే తగిలింది. సో మీరు చెప్పేస్తారు. అప్పుడు నేనేంటి ఊరికే తమాషాగా అడిగాను, అది నాకు మీరు చెప్పేసుకున్నారు. నేను వెళ్ళి వెంటనే మొత్తం అదేంటి ఏ ఛానల్స్లో వస్తే కూడా అంత పాపులారిటీ ఉండదు, అలా చెప్పేస్తాను అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన విషయాలు మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాము అంటే అసలు నా సెషన్ అయితే అసలు షేరే చేసుకోవద్దు. షేర్ చేసుకున్నారు అంటే ఆ ఎదుటి వ్యక్తిని మీరు ఎంత నమ్ముతున్నారు, చెప్పినంత మీరు చెప్పిన విషయం అతను ఎంత కడుపులో పెట్టుకుంటాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి షేర్ చేసుకునే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైనా సరే నా మనసులోనే పెట్టుకుంటా. ఇప్పుడు నేను నా మనసులో పెట్టుకున్నందువల్ల మీకేం నష్టం లేదు, అది నాకే నష్టం ఒకవేళ నేను చెప్పకపోతే. కాబట్టి చెప్పకపోవడమే బెస్ట్ అండి. చెప్పుకున్నారు అంటే మళ్ళీ చెప్పినట్టు ఎదుటి వాడు మీ తప్పును అంటే తప్పు కానీ ఒప్పు కానీ ఏదైనా ఒక పొరపాటు కానీ చేసింది నా కడుపులో నేను పెట్టుకోగలను అన్నప్పుడు మాత్రమే నేను షేర్ చేసుకోవాలి. లేకపోతే షేర్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే చిలువలు పలువలుగా చేసి మీరు చెప్పింది నాకు ఒక చిన్నదే ఏదోనండి కొంచెం కెమెరామెన్తో గొడవైంది లేట్గా వచ్చాను అన్నది పోయి పక్కకెళ్ళి చాలా గొడవట, ప్రతిసారి ఇలాగే జరుగుతుందంట, చాలా ఇదంట అని చెప్పడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అనేది మీరు కనుక్కోవాలి. కాబట్టి షేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంటే కాదు, చేసుకున్న వ్యక్తి కూడా చేసే వ్యక్తి అంటే విన్న వ్యక్తి కూడా అంత ట్రస్టెడ్ పర్సన్ అయితేనే మనం షేర్ చేసుకోవాలి. రైట్, చాలా మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.